నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గారు గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నేను వినిపించుకున్నా. మన రజీ సంఘం తరపున బేతపూడి కోటేశ్వరరావుని మేము వినిపించుకున్నాం. ముఖ్యమంత్రి గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మొన్న మన విజయవాడలో వచ్చిన వరదల కారణంగా రజక కుటుంబాలు చాలా వరకు నష్టపోయాయి. వాళ్ళ జీవనోపాధి అయినటువంటి ఇస్త్రీ బండి, ఇస్త్రీ పెట్లు ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. దానివలన వాళ్ళు చాలా జీవనోపాధి కోల్పోయారు. వాళ్ళు చాలా నష్టపోయారండి. వాళ్ళు ఇంచుమించుగా ఒక్కొక్క కుటుంబానికి వచ్చి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు లాసిపోయారు. మీరు ముఖ్యమంత్రి గారు దయచేసి వాళ్ళ మీద సౌహృదయంతో మీ ప్రభుత్వం నుండి తలో ఒక 30,000 ఒక కుటుంబానికి ఒక 30,000 కాడికి ఆర్థిక సహాయం చేయండి. ఒక బండి, ఒక ఇస్త్రీ పెట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ జీవనోపాధి మెరుగుపడుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి ఈ రోజున రోడ్డును పడ్డారండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు వినిపించుకున్న మన తెలుగుదేశం పార్టీ తరఫున దయచేసి రజక కుటుంబాలను ఆదుకోండి, రజకుల్ని ఆదుకోండి. వాళ్ళకి ఎంతో మీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మన ఈ సింగనగర్ కానీ, కండ్రిక కానీ, నున్న కానీ, రాజరాజేశ్వరపేట కానీ దగ్గరలో 150 కుటుంబాలు, రజకుల కుటుంబాలు వీధులు పడ్డాయి. అలాగే ఇటు కృష్ణలంక నుంచి కృష్ణలంక కానీ, బాలాజీ నగర్ కానీ, రాణిగారి తోట కానీ, రామలింగేశ్వర నగర్ కానీ ఈ 4 ఏరియాల్లో దగ్గర 300 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇస్త్రీ చేసిన కుటుంబాలు 300 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఇస్త్రీ పెట్లు, బళ్ళు, ఇస్త్రీ చేసే బండ్లు మొత్తం ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. దానివల్ల వాళ్ళు రోడ్డును పడ్డారండి. దయచేసి మన పార్టీ తరఫున, మన తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ప్రభుత్వం తరఫున తగిన సహాయం చేయండి. వాళ్ళకి ఇస్త్రీ పెట్లు ఇవ్వండి, ఇస్త్రీ బండ్లు ఇవ్వండి. స్వచ్ఛంద సంస్థలు కానీ, సేవా సంస్థలు కానీ వచ్చి ఆ కుటుంబం ఆదుకుంటే వాళ్ళు మళ్ళీ గాడిని పడతారండి. ముఖ్యమంత్రి గారు, అయ్యా దయచేసి విన్నపించుకున్నాను, రజక కుటుంబాలను ఆదుకోండి, రజకులకి మేలు చేయండి, వాళ్ళ జీవనోపాధిని పెంచండి. దయచేసి ఒక్కో కుటుంబానికి వచ్చి 50 ఏళ్ళు వడ్డీ లేని రుణం ఇవ్వండి. రజక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, రజక సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఆ కార్పొరేషన్ కొన్ని నిధులు కేటాయించండి. నిధులు కేటాయిస్తే ఆ కార్పొరేషన్ నుంచి ప్రతి రజక కుటుంబానికి ఇస్త్రీ బండి చేసుకునే ప్రతి ఒక్క కార్మికుడు కూడా 50 ఏళ్ళు ఇస్తే వాళ్ళు జీవనోపాధిలో గాడిలో పడతారండి. దయచేసి ముఖ్యమంత్రి గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ విషయంలో కలగ చేసుకుని ఆ కుటుంబాలను ఆదుకోమని మన తెలుగుదేశం పార్టీ తరఫున, రజీ సంఘం తరఫున మీ రజీ సంఘం నాయకుడు కోటేశ్వరరావు వినిపించుకుంటున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన, జై కూటమి.